మణిపురం అనే గ్రామంలో చిన్నారి అనే పాప ఉండేది. తన తల్లి 3 ఏళ్లకే మరణించటంతో తన బిడ్డకి తల్లి లేని లోటు తీర్చటానికి తండ్రి మరొక వివాహం చేసుకుంటాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు వచ్చిన సవతి తల్లి చిన్నారిని సరిగ్గా చూసుకునేది కాదు. ఒకరోజు చిన్నారి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికొచ్చిన పిన్ని, ఆహా, మహారాణ్లా సోఫాలో కూర్చొని తీరిగ్గా టీవీ చూస్తున్నావా? అది కాదమ్మా. చీ ఆపు, ఎవరే నీకమ్మా? నేను నీకమ్మను కాదు, ముందు నువ్వు సోఫాలో నుండి లేగవే అంటూ బెదిరిస్తుంది. చిన్నారి భయంతో సోఫాలో నుండి లేచి నిలబడుతుంది. నువ్వెళ్ళి పెరట్లో ఉన్న గిన్నెలు కడిగి ఇల్లు శుభ్రం చేసి వస్తేనే నీకు భోజనం, లేకపోతే నువ్వు పస్తులుండాల్సిందే, గుర్తుంచుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిన్నారి తన తల్లి ఫోటో దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నువ్వే గనక ఇప్పుడుండుంటే నన్నెంత బాగా చూసుకునేదానువు. కానీ ఈ పిన్ని మాత్రం ఏదో ఒక పని చెప్పి నన్ను బాధ పెడుతుందమ్మా అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పిన్ని చెప్పిన పనులన్నీ చేస్తుంది చిన్నారి. ఒకరోజు చిన్నారి ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా ఇల్లు తుడిచే కర్ర టేబుల్కి తగిలి దానిపై ఉన్న గాజు కూజా కిందపడి పగిలిపోతుంది. ఆ శబ్దం విని తన పిన్ని పరుగు పరుగున లోపలికొచ్చి చూస్తుంది. అయ్యో అయ్యో, బంగారు లాంటి కూజని పగలగొట్టావు కదే మొదలష్టపదానా, ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అంటూ పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని చిన్నారిని బాగా కొడుతుంది. పిన్ని, కొట్టొద్దు పిన్ని, నొప్పిగా ఉంది పిన్ని, ఇంకోసారి అలా చేయను పిన్ని, వదిలే పిన్ని అని బాధతో ప్రాధేయపడుతుంది. కాని కనికరం లేని పిన్ని తన కోపం చల్లారేదాకా కొడుతుంది. కర్ర విరిగాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిన్నారి తన గదిలోకి వెళ్లి అమ్మ ఫోటో ముందు ఏడుస్తూ నిలబడి తన దెబ్బల్ని ఫోటోలో ఉన్న తన తల్లికి చూపిస్తూ, అమ్మా, పిన్ని చూసావా అమ్మా ఎలా కొట్టిందో అని చెబుతూ ఏడుస్తూ కళ్ళు తిరిగి అక్కడే కింద పడిపోతుంది. అప్పుడా ఫోటోలో నుండి మెరుపులతో తన తల్లి బయటకొచ్చి తన చేత్తో చిన్నారిని అలా ప్రేమగా నిమ్మరగానే చిన్నారికైన గాయాలన్నీ మాయమైపోతాయి. చిన్నారికి స్పృహొస్తుంది. తన తల్లిని ఆశ్చర్యంగా చూస్తుంది. అమ్మా, నాకోసం వచ్చావా అమ్మా? అవును చిన్నారి, నేను నీకోసమే వచ్చాను. అమ్మా, పిన్ని నాతో పనులన్నీ చేయిస్తుంది. చిన్న తప్పున్నా బాగా కొడుతుందమ్మా. నాకిక్కడ ఒక క్షణం కూడా ఉండాలని లేదమ్మా. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వేం బాధపడకు చిన్నారి, దాని సంగతి నేను చూసుకుంటాను. ఇక మీదట పిన్నిని చూసి నువ్వు భయపడ్డం కాదు, నిన్ను చూసి మీ పిన్ని భయపడాలా నేను చేస్తాను అని చెప్పి ఏదో మనసులో అలా చదవగానే తన చేతిలో ఒక ఉంగరం ప్రత్యక్షమవుతుంది. చిన్నారి, ఈ ఉంగరం పెట్టుకో. మీ పిన్ని ఏం పని చెప్పినా నీ చేత్తో వాటిని తాకు, తర్వాత ఏం జరుగుతుందో చూడు అని చెప్పి ఆ ఉంగరాన్ని చిన్నారికిస్తుంది. ఆ ఉంగరాన్ని చిన్నారి ప్రేమగా పెట్టుకుంటుంది. సరే చిన్నారి, ఇక నేను వెళ్ళాలి, వెళ్ళొస్తాను. అమ్మా, వెళ్ళొద్దమ్మా, నాతోనే ఉండమ్మా. నేను ఎక్కడికి వెళ్ళటం లేదమ్మా, నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడొస్తాను, సరేనా అని అక్కడి నుంచి చిన్నారి తల్లి మాయమైపోతుంది. చిన్నారి, చిన్నారి, ఎక్కడ చచ్చావే అని చిన్నారిని తన పిన్ని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. చిన్నారి వెంటనే భయంతో వేగంగా వెళ్లి తన పిన్ని ముందు నిలబడుతుంది. చెప్పు పిన్ని, పిలిచావా? అరచి అరిచి తలపొట్టుకుంది. పోయి కాస్తంత ఛాయ్ నా మొహం మీద కొట్టరాదు? అలాగే పిన్ని, ఇప్పుడే చాయ్ చేసుకుని తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్లి చాయ్ ఒక ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి పిన్నికిస్తుంది. చాయ్ కప్పు తీసుకోబోతూ ఉండగా ఆ కప్పు గాల్లోకి పైకి లేచి తన పిన్ని మొహంపై పడుతుంది. అమ్మా, మంట మంట, నా మొహం అంతా కాలిపోతుందే అంటూ కాసేపు బాధపడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నా మొహాన్ని ఛాయ్ కొడతావే అని పక్కనే ఉన్న ఇల్లు తుడిచే కర్రను విరగ్గొట్టి కొట్టబోతుంది. ఆ కర్ర అలాగే గాల్లో ఆగిపోయి తనను తానే కొట్టుకుంటూ ఉంటుంది. అమ్మా అమ్మా, వద్దు వద్దు, నన్ను కొట్టద్దు అంటూ అరుస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న చిన్నారి నవ్వుతూ ఉంటుంది. అలా కాసేపు గడిచాక కర్రను వదిలేసి ఒక కుర్చీలో కూలబడుతుంది. అమ్మా, అయ్యా, ఇంతలా నన్నెవరూ కొట్టలేదురా బాబో అని అనుకుంటూ ఉండగా ఆ కుర్చీ పైకి లేచి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటుంది. చిన్నారి, చిన్నారి, నన్ను కాపాడవే, నేను చచ్చిపోయేలా ఉన్నానే. నిన్ను కాపాడితే నాకేంటి, ఎప్పట్లాగేనే నాతో గొడ్డు చాకిరీ చేయిస్తావు. నువ్వు చస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అలానికే చిన్నారి, రేపటి నుండి అన్ని పనులు నేనే చూసుకుంటానులేవే, నీకొక్క పని కూడా చెప్పను. నన్ను రక్షించి కాస్త పుణ్యం కట్టుకోవే. అయితే రేపటి నుంచి నన్ను స్కూల్కి పంపించాలి.
నన్ను నీ కన్నబిడ్డలా చూసుకుంటేనే కాపాడతాను. నువ్వు చెప్పినవన్నీ చేస్తానులేవే, నన్ను కిందకి దించవే అని బాధపడుతూ ఉంటే చిన్నారి మనసు కరిగిపోతుంది. వెంటనే తన తల్లిని తలుచుకుంటుంది. తిరగబడి ఉన్న ఆ కుర్చీ మామూలుగా వచ్చి నేలపైన ఆగుతుంది. ఏంటే నన్ను కాపాడమంటే నాకే షరతులు పెడతావా అంటూ చిన్నారి జుట్టు పట్టుకుంటుంది. అప్పుడు ఒక్కసారిగా గాలి గుండ్రంగా కమ్ముకొని పిన్నిని అవతలికి నెట్టేస్తుంది. అప్పుడు పిన్ని ముందు చిన్నారి తల్లి ప్రత్యక్షమవుతుంది. నా బిడ్డనే కొడతావే, ఈరోజు నీ ప్రాణాలు తీయందే నేనిక్కడి నుంచి వెళ్ళను అని తన చెంపలు వాచేలా కొడుతూ ఉంటుంది. అక్క అక్క నన్ను క్షమించక్క, ఇక మీదట నీ కూతుర్ని నా కన్నా కూతుర్లా చూసుకుంటానక్క, నన్ను వదిలిపెట్టక్క అని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడు చిన్నారి, అమ్మా పిన్నిని వదిలేయమ్మా, ఈ ఒక్కసారికి క్షమించేలే, వదిలేయమ్మా. ఓసే, నా కూతురు చెప్పింది కనుక ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నా. ఇంకోసారి నా కూతురి జోలికొస్తే చంపేస్తా, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. పిన్నికి భయంతో జ్వరం వస్తుంది. వారం రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొస్తుంది. పిన్ని ఆ రోజు నుండి చిన్నారిని స్కూల్కి పంపిస్తూ ఇంటి పనులన్నీ స్వయంగా తానే చక్కబెట్టుకుంటూ చిన్నారిని ఇంతకు ముందులాగా ద్వేషించకుండా తన కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అది చూసి చిన్నారి తల్లి పైనుండి సంతోషిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.